యావానర్ధవుదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్రీకృష్ణుడు ఈ శ్లోకములు పరమానంద ప్రాప్తిని పొందిన వ్యక్తికి ఇంకొక ఆనందములో ఆసక్తి ఉండదు అని తెలియచెప్పడానికి అర్జునుడికి ఒక ఉదాహరణ రూపములో చెబుతున్నాడు. అంటున్నాడు, అర్జున, ఒక జీవనది లేదా పెద్ద జలాశయము ప్రక్కన ఉండే మానవుడు తనకు దగ్గరలో ఉన్న చెరువు యొక్క ఉపయోగాల గురించి ఆలోచించడు. ఎందుకంటే జీవనది పక్కన ఉంటే తనకు కావలసిన నీటి గురించి రోజు ఆలోచించవలసిన పని ఉండదు. అందువలన ఆ చెరువులోని నీటి మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. పరమానంద ప్రాప్తిని పొందిన వ్యక్తి యొక్క మనస్సులో ఇతర ఆనందాల గురించి ఎటువంటి ఆలోచన ఉండదు అని పరమాత్ముడు తెలియచేస్తున్నాడు. పోతే జీవనది ప్రక్కన ఉండటము వలన అప్పుడప్పుడు వచ్చే వరదల కారణంగా బాధలు తప్పవు. అంటే ఆ పరమాత్మ సన్నిధిని చేరుతున్నప్పుడు కానీ, చేరడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కానీ మానవునికి కలిగే కష్టాలు అంతగా పట్టించుకోవలసినవిగా అతను అనుకోడు. కానీ మిగిలిన జీవితము మొత్తము కూడా నీరుకు సంబంధించిన విషయము గురించి ఆలోచించవలసిన అవసరము ఉండదు. అంటే ఆ పరమాత్ముని యొక్క తత్వరహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆయన యొక్క అనుభూతిని నిత్యము పొందుతూ మిగిలిన ఆనందాల గురించి లేదా అనుభూతుల గురించి ఆలోచించవలసిన అవసరము అతనికి ఉండదు. అదే విధముగా అత్యుత్తమమైన అతి శ్రేష్టమైన పరమానందముని మించిన ఆనందము ఇంకొకటి లేదని గ్రహించిన కర్మయోగికి మాయాభరితమైన నిత్య జీవనములో ఎటువంటి ఆనందము లేదని గ్రహించగలుగుతాడు. లేదా ఆ పరమాత్ముని యొక్క పరమానందము ముందు ఈ మాయాభరితమైన ఆనందము విలువలేనిది అని తెలుసుకున్నవాడై ఒక బ్రహ్మ జ్ఞానిగా గుర్తింపబడతాడు.